A1 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై ఆలయ అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. యాజమాన్ మరియు శ్రీమందిర్ వంటి కొన్ని అనధికారిక థర్డ్ పార్టీ యాప్లు, వెబ్సైట్లు భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సుదర్శన హోమం, అభిషేకం, పానక సేవ పేర్లతో నకిలీ బుకింగ్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భక్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అధికారిక సేవలు, విరాళాలు మరియు కానుకలు కేవలం ఆలయ కౌంటర్ల ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని స్పష్టం చేశారు. అలాగే ఆలయ పేరును దుర్వినియోగం చేస్తున్న ప్లాట్ఫామ్లపై చట్టపరమైన చర్యలు, సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలకు భక్తులు అధికారిక ఫోన్ నెంబర్లు 9440120878ను సంప్రదించాలని అధికారులు సూచించారు. A1 న్యూస్, నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. అహోబిలే దారుణశైల మధ్య కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గృహంపదాం శరణం భవగీతానాం శరగోప మునీశ్వరం వేదాంతదేశి యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమనవద్య గుణం ఉదాగ్ర్యం నారాయణాఖ్య యదిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. శ్రీమద్ అహోబిల మఠ పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నవనారసింహ క్షేత్రం అత్యద్భుతంగా ప్రతి నెలలో జరిగే స్వాతి నక్షత్ర వేడుకలు, అదేవిధంగా ప్రతినిత్యం జరిగే పానక సేవ, అదేవిధంగా ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి ఉత్సవం, నృసింహ జయంతి ఉత్సవం లాంటి అత్యద్భుతమైన ఉత్సవాలు, స్వామివారికి ఉదయం జరిగే సుప్రభాత సేవ అనగా విశ్వరూప సేవ నుంచి కళ్యాణోత్సవము, నిత్యారాధన, విశేష దినంలో నవరాం 10 రోజులు 30 ఏళ్ల పాటు ధనుర్మాస పూజారాధనలో ఉషత్కాల ఆరాధన లాంటి విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో శ్రీవంతుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క నియమానుసారంగా పై కనపరిచిన ఉత్సవాలని అత్యద్భుతంగా జరుగుతున్నది. ఈ ఉత్సవానికి కొంతమంది కొన్ని మీడియా వాళ్ళు అనాథరిస్తులుగా దేవస్థానం నుంచి ఎలాంటి ఆమోదం పొందకుండా వారు ఉదాహరణకి శ్రీమందిర్ కానీ యజమానుని యొక్క మీడియా వాళ్ళు అహోబిల క్షేత్రం నుంచి జరిగే ఉత్సవానికి మాకు ఇంత అమౌంట్ కడితే మేము జరిపి మీకు ప్రసాదం పంపిస్తాము అనే విషయంగా వారు జరిపి ఆ ఒక భక్తులతో రుసుమంతా వసూలు చేస్తున్నారనేది తెలిసినది కనుక వీళ్ళందరూ ఎవరు చేయకూడదు, వాళ్ళందరికీ చేయడానికి ఎలాంటి అధికారం లేదు. దేవస్థానానికి కింద పరిచిన వెబ్సైట్లో కానీ ఆ దేవస్థానం అకౌంట్లో కానీ ఉండి సేవ అనే ఈ సేవ నుంచి ఇటువంటి కనపరిచిన మీడియాల ద్వారా దేవస్థానానికి ప్రతి భక్తులు సంప్రదింపులు చేసి ఏ విధంగా స్వామివారికి కానుక రూపంగా, వస్తు రూపంగా సమర్పించిన ఆ వస్తువు అంతా దేవస్థానానికి కింద కనపరిచిన నంబర్లో సంప్రదింపు చేసి ఈ ఒక పై జరిగే ఒక అన్ని ఉత్సవాలకి భక్తులకి ప్రత్యక్షంగా స్వామివారి దేవస్థానం వారి సమీక్షంతో పై ప్రార్థనలు జరిపి వారికి దేవస్థానం ద్వారా రసీదు పొంది వారికి ప్రసాదాలు కూడా పోస్టు ద్వారా పంపించబడుతుంది కనుక భక్తులెల్లరూ ఈ ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఉపయోగించి ఈ స్వామివారి సేవలో పాత్రులై భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎల్ల భక్తులకి జరగాలనే ఉద్దేశంతో ఈ ఒక్క విన్నపం దేవస్థానం ద్వారా తెలియపరుస్తున్నాం కనుక ప్రతి భక్తులు దీన్ని ఉపయోగించి భగవంతుని సేవలో వారు పాల్గొవాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించి దేవస్థానం యజమానుల ద్వారా ఈ ఒక్క ప్రెస్ సమాచారాన్ని తెలుపుతున్నాం కనుక భక్తులు ప్రత్యక్షంగా దీనిలో పాల్గొంటూ రసీదు పొంది భగవంతుని సేవలో పాల్గొవాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదధ్వంతో దద్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంతుడ హోమేంద్ర మహాదేశికాయ నమః.
శ్రీమదే శ్రీరంచడ ఓమ శ్రీ రంగనాథేంద్ర మహాదేశికాయ నమః. ప్రధాన అర్చకర్ ముద్రగర్త స్వామి has told about the unauthorized collection and soliciting in the name of Devasthanam for performance of various sevas, homams and other aspects. On behalf of the Devasthanam, I categorically deny no such authorization has been given to anybody for this solicitation. The devotees of Ahobilam are requested not to get exploited by these unauthorized collections. Here, Devasthanam is making all arrangements for the devotees who want to contribute or for pay any donation towards any seva can contact the Devasthanam office, and we are providing the contact number along with the mail ID. Shortly, the Devasthanam website will be updated to include online seva booking or any other facilities for the devotees who are all visiting Ahobilam. So I caution the devotees of Ahobilam not to get exploited and use Devasthanam contacts for their facilities at Ahobilam. Thank you.